వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం. మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది. మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, మీ ఇల్లు బంగారం గాను కార్యక్రమం ద్వారా మనం ఎన్నో వాస్తుకి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? అయితే గురుగారు, ఇంకొక ప్రశ్న. జనరల్గా అసలు మనకి వాస్తుకి సంబంధించిన దోషాలు ఉన్నాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు ఇన్ జనరల్గా? ఓకేనమ్మా, మనకి ఒక స్థలం అనేది అసలు ఎంపిక ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలామంది మమ్మల్ని ఏం చేస్తారంటే ఇంట్లోకి తీసుకెళ్ళి సరే రూములు చూడండి, సరే బెడ్రూము, కిచెను ఇవన్నీ బాగున్నాయా, కరెక్ట్గా ఉన్నాయా అని చెప్తారు. అవి దాదాపు కరెక్ట్గానే ఉంటాయి. ఏదైనా బాత్రూంలో వచ్చేసరికి తేడా ఉంటాయేమో కానీ ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఓకే. అసలు మనకు కావాల్సింది ఏంటంటే స్థలం ఎంపిక ఇంపార్టెంట్. ఆ స్థలం యొక్క అసలు ఆ పదార్థం ఏంటి, అసలు ఏ నేల అనేది ఇంపార్టెంట్, ప్లస్ దానికి బౌండరీస్ ఇంపార్టెంట్. బౌండరీ తర్వాత చుట్టుపక్కల స్థలాల యొక్క ప్రభావం, వీధి పోట్లు కానీ, మరి వీధి పోట్లన్నా వీధి షోళ్ళన్నా ఒకటే, కొన్ని క్రాస్ వీధి పోట్లు ఉంటాయి, అవి ఒకటి చూసుకోవాలి. ప్లస్ కంపాస్ ప్రకారంగా చూసుకోవాలి, దిక్సూచి ప్రకారంగా. వాటి ప్రకారంగా మనకు బెడ్రూము, వంటగది కరెక్ట్గా ఉన్నాయి లేవని చూసుకోవాలి. మిగతా మామూలుగా వచ్చేసరికి మన స్క్వేర్ కానీ లేకపోతే రెక్టాంగిల్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అలా ఉండనప్పుడే మనకు ఎక్కువ ఇబ్బందులు అంతా కూడా. ఎక్కువగా అపార్ట్మెంట్స్లో జరుగుతూ ఉంటుంటాయి. అపార్ట్మెంట్స్లో ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఒక స్థలం తీసుకున్నప్పుడు అంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు. అది కరెక్ట్గా స్థలం కొలతలుగా ఉండాలనేం లేదు. ఒక పక్క క్రాస్ ఉంటుంది, ఒక పక్క తగ్గి ఉంటుంది, పెరిగి ఉంటుంది, అన్నీ ఉంటాయి. రోడ్డు ప్రకారంగా చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ బౌండరీ కట్టేస్తారు. ఆ పెరిగిన దాన్ని తర్వాత చిన్నగా ఏదన్నా ఒక 2 ఇటుక బిళ్ళలు పెట్టేసాను కట్టేస్తారు. ఎందుకంటే స్థలం చాలా వాల్యుయేషన్ స్థలం కదా. అక్కడే ఎక్కువ అపార్ట్మెంట్లో ఇబ్బంది పడుతుంటారు అనమాట. అలాంటి స్థలం ఇక్కడ ఒకటి మనం చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇది అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్లో ఇదంతా బాగానే ఉంది చూడటానికి. ఈస్ట్ రోడ్డు ఉంటుంది అనమాట. ఎంటర్ అవుతారు, అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సరే ఎదురెదురు బాటలో ఒక 4 ఉంటాయి. ఒక ఫ్లోర్కి వచ్చేసరికి ఈ పడమర వైపు ఏమైందంటే ఈ ఖాళీ ప్లేస్లో వచ్చేసరికి వీళ్ళు దాన్ని వేస్ట్ పోగొట్టకుండా కాంపౌండర్లు పెట్టేశారు. పెట్టేసి అంటే మామూలుగా జనరల్గా మనం హౌస్కి ఏం చెప్తామంటే మనం ప్లాన్ ఇచ్చినా కానీ అపార్ట్మెంట్ అయినా మనం వాస్తు ప్రకారంగా వెళ్తే కట్ చేయమని చెప్తాం. వీళ్ళు ఏం చేస్తారు, ఇదంతా స్థలం చాలా వాల్యుబుల్ది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, చిన్న గోడ ఇట్లా పెట్టేసి ఇంతవరకు దీన్ని 90 డిగ్రీ చేసి ఒక అడుగు ఎత్తున గోడ పెట్టేశారు. మిగతా అంతా పూల మొక్కలు అవన్నీ వేసేసారు. వేసిన తర్వాత ఏమవుతుంది, దాని ప్రభావం ఎక్కడికి పోదు. కట్ చేసినా కానీ వాస్తుకు సంబంధించిన దోషం అక్కడే ఉంటుంది. దాన్ని వాడుకుంటుంటారు కదా, పూల చెట్లు అన్నీ వేసేసి. ఇక్కడ ఈ ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ఒక భార్యాభర్తలు 2 ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే వాళ్ళు అంతకుముందు చాలా బాగుండేవాళ్ళు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. 2 పిల్లలు ఉన్నారు. దాదాపు వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఆ టైంలో ఇంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అసలు అంత బాగుండే వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యింది. చిన్నది, కూరలో ఉప్పు ఎక్కువైందన్నా కానీ గొడవే, ఏది మాట్లాడాలన్నా గొడవ వస్తుంది. అట్లా గొడవ పెద్దదైపోయింది. దాని ప్రభావం పిల్లల మీద పడింది. ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ గొడవ ఆడుకుంటుంటే పిల్లలకి ఏమవుతుందంటే బయట ఫ్రెండ్స్ తోటి సరదా తిరగటం, ఆ బాధను పోగొట్టుకోవడానికి అలా ఉంటారు. ఇక వీళ్ళకి ఏమవుతుందంటే పాత విషయాలు గుర్తించుకొని మరి, అంటే భర్తని భార్య ఏమంటే బాధపడుతుందో తెలుసు కాబట్టి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మరి కావాలని మాట్లాడేవాళ్ళు. భార్య అతను కూడా ఆమె అలవాటు చేసింది. అది కూడా అంటే మనిషిని ఈ రకంగా కూడా ఇబ్బంది పెట్టవచ్చు అనేది అతనికి అప్పటివరకు తెలియదు. ఇతను కూడా అదే నేర్చుకున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే శాడిజం మొదలైపోయింది. అసలు కొంతమంది చూసే వాళ్ళ బంధువుల్లోకి వాళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళు ఒకప్పుడు అంత బాగుండే వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు, ఇల్లు కొన్న తర్వాతనే ఇలా జరిగింది, ఇంటి విషయంలోనే వీళ్ళు ఏదో తప్పు చేశారు అనుకొని వాళ్ళకి సలహాలు కూడా ఇచ్చారు. సలహాలు కూడా తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం అరిషడ్ వర్గాల్లో కొన్ని పదాలు ఉంటాయి. క్రోధం ఒకటి, ద్వేషం ఒకటి, పగ, ఇవన్నీ మామూలు శత్రువుల మీద ఉంటాయి. కానీ వీళ్ళు చిన్న చిన్నగా అలా తయారైపోయారు.
బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సరే ఒక మ్యారేజ్ అదే రకంగా చిన్న నిదానంగా సామరస్యంగా ఉంటున్నట్టు పైకి నటిస్తూ ఒక అమ్మాయి పెళ్లి వరకు చేశారు. ఓకే. ఇంకా అబ్బాయి పెళ్ళి ఉంది. ఆ అబ్బాయి పెళ్లి విషయం వచ్చేసరికి ఆడు కొంచెం జాబ్ సరిగ్గా లేకపోవటం, ఈ సాఫ్ట్వేర్లో కంపెనీ తీసేయటం, అట్లా విడిగా అతను రూములు తీసుకొని ఉంటున్నాడు వీళ్ళిద్దరి విషయంలో ఇబ్బందిగా ఉండి. అయితే అప్పుడు ఏమైందంటే అతన్ని వాళ్ళ నాన్న ప్రోత్సహించేవాడు, డబ్బులు ఇవ్వటం, సరదా తిరగటానికి. ఓకే. అంటే సపోర్ట్ చేసుకోవటం కోసం చేశాడు అతను. తల్లికి వైపు ఉండకుండా ఓకే. ఇది ఇతని సైడ్ ఉండాలి అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇవ్వటం ఖర్చులకి వాటికి. అతను ఏంటంటే కొంచెం దుర్వ్యసనానికి బానిస అవ్వటం ఇంకా ఎక్కువైంది. ఇతనికి కూడా వాళ్ళ నాన్నకు కూడా వాడు తాగుతున్నాడని తెలిసినా ఇంకొక డబ్బులు ఇస్తాంటే ఏమవుతుందంటే ఇంటికి వచ్చి వాళ్ళ మీద గొడవ అవుతాడని చెప్పేసి ఒక రకంగా ఎంకరేజ్ చేశాడు. ఇది తెలుసుకున్న ఆమె ఏం చేసిందంటే అతను ఇచ్చేదానికంటే ఇతను ఎక్కువ ఇవ్వటం జరిగింది. ఏం కూడా ఓకే. టోటల్గా ఆ లైఫ్ని పోగొట్టారు. ఓకే. ఆ స్టేజ్లో మనకి వాళ్ళ బంధువులు వాస్తు చూపించుకోమని సలహా ఇచ్చారు కదా, అప్పుడు ఒక రోజు నన్ను తీసుకెళ్తే ఒకరు బాగుందంటే వాస్తు సంబంధించిన విషయాలు మార్చుకోండి అని చెప్తే ఎవరికైతే తీసుకెళ్లారు నన్ను, అంటే భార్య తీసుకెళ్ళింది అనుకో, భర్త ఒప్పుకోడు, ఈ వాస్తు లేదు గీస్తలేదు ఏం లేదని ఉంటాడు. అదే భర్త తీసుకెళ్ళాడంటే భార్య ఒప్పుకోదు. అంటే ఆ రకంగా తయారైపోయారు వాళ్ళు. అంటే జనరల్గా వెస్ట్ సైడ్ అట్లా ఉంటే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుంది. అంటే దానితో ఇంకా వేరే కూడా ఉన్నాయిలండి. ఓకే. అంటే ఈ కోణంగా పెరగడం అనేది బోర్డు డేంజరస్, అది మామూలు డేంజర్ కాదు అసలు, అది చాలా డేంజర్. ఏ వైపు ఇప్పుడు ఇటువైపు కూడా కోణంగా పెరిగింది అనుకోండి, అది కూడా అంతే, అసలు డైవర్స్ ఈజీగా అయిపోతుంది. ఇటు పక్క అయితే ఇంకా అక్కడ కొట్లాడుకుంటున్నారు అంతే. ఇటైతే ఇమీడియట్గా వాళ్ళు కోర్టుకి ఎక్కిపోతారు. ఓకే. అందుకని ఈ యొక్క పెరిగిన స్థలాల విషయంలో, అది అపార్ట్మెంట్ కట్టే వాళ్ళైనా ఇండిపెండెంట్ హౌస్లో అయినా సరే, ఆ పెరిగిన స్థలాన్ని మీరు కట్ చేసి వదిలేయాలి. ఓకే. వదిలేయకపోతే దాని దోషం ఎక్కడికి పోదు. సో ఇప్పుడు అపార్ట్మెంట్లో అంటే జనరల్గా మార్చుకోలేరు, ఎందుకంటే ఫ్లాట్ కొన్న తర్వాత ఆ కింద ప్లేస్ తోటి జనరల్గా మనం పట్టించుకోము, ఎందుకంటే అది అపార్ట్మెంట్ మొత్తం కవర్ ఉంటుంది కాబట్టి. సో మరి దీనికి రెమెడీ ఏంటండి? అంటే ఇప్పుడు దాని నుంచి వేరే రెమెడీ అసలు ఏం లేదు. అపార్ట్మెంట్ అంటే 10 మందితో కూడుకున్న విషయం అది. అదే అందులో చాలామంది అంటే అన్నామని కాదు కానీ పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటుంటారు, కొంచెం చాదస్తంగా ఉండేవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, వాస్తుని నమ్మే వాళ్ళు ఉంటారు. ఒకరికొకరికి వాళ్ళలో పడకపోతే కమిటీ మీటింగుల్లో ఒకరు వాస్తు నమ్ముతున్నాడంటే దానికి నిజంగా యువతల పక్క నమ్ముతున్నా కానీ ఆడి కోసం వ్యతిరేకిస్తాడు కావాలని. మనిషి సైకాలజీ అలా ఉంటుంది. కాబట్టి అది మీరు ఫస్ట్ కొనుక్కునేటప్పుడే వాస్తు సిద్ధాంతం తీసుకెళ్ళి, అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా వాస్తు సిద్ధాంతం తీసుకెళ్ళి చూపించుకొని ఓకే అనుకుంటేనే కొనుక్కోవాలి. ధన్యవాదాలు. నమస్తే.